ట్రిగ్నోమెట్రీలో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్, మినిమం వాల్యూ ఆఫ్ 1/3 sin theta minus 4 cos theta plus 7 ఈజ్. సో ఈ ఫార్మాట్లో ఎప్పుడైనా క్వశ్చన్ అంటే ఏ ఫార్మాట్లో 3 sin theta ప్లస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ sin theta ప్లస్ b cos theta ఈజ్ ఈక్వల్ టు r. ఇక్కడ r ఏంటంటే ఇంకా స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇది ఫార్ములా. సో దీని ప్రకారం అంటే ఈ ఫార్ములా ప్రకారంగా సో మనం r వాల్యూని కనుక్కోవచ్చా? దెన్ r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్, ఎందుకంటే b ప్లస్ -4 ఉంది కాబట్టి. సో 3 స్క్వేర్ వచ్చి 9, 4 స్క్వేర్ వచ్చి 16, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో 25 వాల్యూ ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 5 అవుతుంది. అంటే ప్లస్ వాల్యూ అనేది మ్యాక్సిమం వాల్యూ, -5 అనేది మినిమం వాల్యూ. ఇంతవరకు అర్థమైంది కదా క్లియర్గా? ఓకే. సో మనం ఈ ప్లేస్లో మనకి ఏమడిగినాడు? మినిమం వాల్యూ అడిగినాడు. ఎప్పుడైనా కానీ మనకు మినిమం వాల్యూ కావాలంటే 1/, ఏముండాలా మనకు వాల్యూ? మ్యాక్సిమం వాల్యూ ఉండాలి, అంతే కదా కాన్సెప్ట్. సో దీని ప్రకారంగా మనకి డినామినేట్లో మ్యాక్సిమం వాల్యూ ఉండాలి. మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటి? +5. అంటే ఈ ప్లేస్ మనం +5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/5 + 7, ఈ ప్లేస్లో మనం 5ని సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి +7 యాస్టీస్గా రాస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది? 1/12. 1/12 అనేది మనకు మినిమం వాల్యూ ఈ క్వశ్చన్కి. సో ఎక్కడుంది మనకు? ఆప్షన్ నెంబర్ సి అనుకుందాం. ABCD అనుకుంటే దీన్ని సి కింద మనం చూస్ చేద్దాం. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అంటే దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ మనం షేర్ చేయడం అంటే డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మనం ఏదైతే చెప్పలేదో ఇంపార్టెంట్ మోడల్లో దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ tan sin ఇన్వర్స్ 3/5 ప్లస్ tan ఇన్వర్స్ 2/3 ఈజ్. ఇక్కడ క్వశ్చన్ ఏమి అంటే tan ఆఫ్ A ప్లస్ B అన్నట్ల మనకి క్వశ్చన్ మీనింగ్ ఇది. సో ఇక్కడ tan ఆఫ్ A ప్లస్ B అంటే tan A ప్లస్ B అడిగినాడు. సో tan A ప్లస్ B ఫార్ములా ఏం రాస్తాం మనము? tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A ఇంటూ tan B కదా రాసేది కదా. సో దీని ప్రకారంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని ప్రకారంగా చూస్తే కనుక మనము ఈ వాల్యూ ఏ అనుకుంటే అంటే దాని మీనింగ్ ఏమి? సైన్ ఇన్వర్స్ 3/5 వాల్యూ ఏ అంటున్నాడు. అంటే సైన్ ఆ సైడ్ పోతే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3/5. అంటే ఏ అనే ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో మనకు సైన్ అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. సో అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఎలా వచ్చింది మనకు అడ్జసెంట్ వాల్యూ అంటే కనుక అడ్జసెంట్ వాల్యూ మనకి అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్ కాబట్టి. క్లియర్? సో ఇవి లైన్స్ అడ్డం లేకుండా దీన్ని తీసేద్దాం సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే ఓకే సరే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమి? స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. సో రూట్ 16 అంటే వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. కాబట్టి ఇక్కడ 4 రాసుకున్నాం. అర్థమైంది కదా ఇది ఎలా వచ్చిందో? సరే, క్లియర్. ఇప్పుడు మనకి tan ఏ, tan అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కదా. అంటే ఏ అనే ట్రయాంగిల్లో tan వాల్యూ ఎంత? 3/4. కాబట్టి ఇక్కడ మనం 3/4 ప్లస్ b అనే వాల్యూ ఎంత? ఇది b ఈక్వల్ అనుకుంటే సో tan ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్ టు b, దెన్ tan b ఈజ్ ఈక్వల్ 2/3. అర్థమైందా? మరి దీన్ని ఎందుకు అనుకున్నాం మనం అంటే ఏ ట్రయాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఇచ్చినాడు కాబట్టి కన్వర్ట్ చేసినాం. బీని యాస్టీస్గా మనకి ట్యాన్లో ఇచ్చినాడు కాబట్టి యాస్టీస్ రాసుకున్నాం. ఇంతవరకు క్లియర్ కదా? డివైడ్ బై 1 మైనస్ 3/4 ఇంటూ 2/3. సో ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 4 12 వస్తుంది మనకి. ఎల్సిఎం తీసుకుంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 3 3 9 ప్లస్ 4 2 8. 8 ప్లస్ 9 ఏమవుతుంది? 17 డివైడెడ్ బై ఇవి రెండు మల్టిప్లై చేస్తే 12 అయింది, పైన 6 అయింది అంటే 6/12. సో 12 ఇంటూ 1 12 మైనస్ 6 6/12. అర్థమైందా ఎలా వచ్చిందో? సో 12 క్యాన్సిల్ చేసి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇది అర్థం కాకపోతే స్టెప్ సింపుల్ ఇలా రాసుకోండి, 17/12 ఇంటూ 12/6. అర్థమే? ఇలా ఇది డినామినేటర్ ఉన్న పైకి వస్తే రివర్స్ అవుతుంది కాబట్టి సో 12 క్యాన్సిల్ అయింది, 17/6 వచ్చింది. అంటే చాలా మంది స్టూడెంట్స్ 6/17 అనుకుంటారు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. 17/6. ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా ఇంతవరకు? క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయని క్వశ్చన్, ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేసాం ప్రీవియస్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద సైన్ 67 degrees ప్లస్ కాస్ 75 degrees ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద 0 and 45 degrees. సో దీన్ని మనం 0 నుంచి 45 degrees మధ్యలో మనం చూపించాం. ఎలా చూపిస్తామంటే ఇంకా సైన్ 67 ఏ విధంగా రాసుకోవచ్చు మనము? సైన్ 90 మైనస్ 23 రాయొచ్చా? ప్లస్ అదేవిధంగా కాస్ 75 ఏం రాయొచ్చు? 90 మైనస్ 15 రాయొచ్చా? రాయొచ్చు. రాయడం వల్ల యూజ్ ఏముంది మనకు అంటే ఇంకా 90 అనేది ఏది? వర్టికల్ లైన్ కాబట్టి సైన్ ఆన్సర్ ఏమొస్తుంది? కాస్ వస్తుంది, కాస్ 23. అదేవిధంగా ప్లస్కి ప్లస్ కాస్ 90 ఉంది, సో 90కి వర్టికల్ కాబట్టి సైన్ 15 వస్తుంది. ఇవి రెండు ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి రెండు కూడా ప్లస్ వాల్యూసే వస్తాయి. ఇంతవరకు అర్థమైందా? సో మర్చిపోయింటే ఒకసారి చూడండి, 0 90 180 270 360. సో ఎప్పుడన్నా హారిజంటల్ వాల్యూస్ ఉంటే క్వశ్చన్ ఏది ఉంటుందో ఆన్సర్ అదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ ఉందనుకోండి, సైన్కి కాస్ వస్తుంది, కాస్కి
సైన్ వస్తుంది. ఇంకా తర్వాత ఫస్ట్ క్వాడ్రంట్లో అందరూ ప్లస్, తెలుసు కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్ మనం ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఫస్ట్ టైం అయితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఓవరాల్గా ఆన్సర్ ఏమవుతుంది, కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ టు cot B దెన్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు, tan A ఈజ్ ఈక్వల్ టు cot B ఎప్పుడైతుంది అంటే ఇవి రెండు సేమ్ యాంగిల్స్ ఉన్నప్పుడు మాత్రమే అవుతాయి. అంటే tan 45 ఈజ్ ఈక్వల్ టు cot 45 వాల్యూ, ఇవి రెండు సేమ్ ఎప్పుడైతే 45 దగ్గర మాత్రమే అవుతాయి. సో 45 ప్లస్ 45 ఏమవుతుంది, ఆటోమేటిక్గా 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ మోడల్, ఎవాల్యుయేట్ cos 48 మైనస్ sin 42. సో cos 48 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఇంతకుముందు మోడల్లో cos 90 మైనస్ 42 మైనస్ sin 42 యాస్టేజ్గా రాద్దాం. సో 90 అంటే వర్టికల్ లైన్ కాబట్టి మనకి ఏమొస్తుంది ఆన్సర్, సైన్లలో వస్తుంది. సో sin 42 మైనస్, ఇది 42 కదా ఉండేది. ఓకే, sin 42 మైనస్ sin 42 మైనస్ 42 ఏమైపోతుంది, 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోడల్ చూద్దాం, నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, ఎవాల్యుయేట్ tan 48 డిగ్రీస్, tan 23, tan 42, tan 67. సరే ఒక్కొక్కటి చూద్దాం. 48 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కనుక tan 90 మైనస్ 48 కదా. ఓకే, 42 కింద రాసుకుందాం. సో 48 మైనస్ 42 ఏమవుతుంది మనకు, 48 అవుతుంది. 90 మైనస్ 42 48 కాబట్టి సో ఈ విధంగా రాసుకున్నాం. రాసుకోవడం వల్ల యూజ్ ఏముంది, 90 వచ్చింది. 90 అంటే మనకు మారిపోవాలా, ట్యాన్కి ఏం రావాలా, కాట్ రావాలా. సో cot 42 నథింగ్, cot 42 ఏ విధంగా రాసుకోవచ్చు మనం, కాట్ని 1/tan 42 రాయొచ్చు కదా. సరే రాయొచ్చు. దానివల్ల యూజ్ ఏముంది, 1/tan 48 వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లలో 1/tan 42 అయింది. అర్థమైందా? సో అప్పుడు దీని మీనింగ్ ఈ వాల్యూని tan 45ని క్యాన్సిల్ చేయొచ్చు. సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ చూడండి, 48 42ని క్యాన్సిల్ చేయొచ్చు. సేమ్ అదే ప్యాటర్న్లో 23ని 67ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఓవరాల్గా అన్ని క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది మనకు, 1 వస్తుంది. మీరు కావాలంటే ఇది చెక్ చేద్దామా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను tan 23 వాల్యూ ఉంది, దీని ఏం రాసుకుంటా, tan 90 మైనస్ 67. 90 అంటే వర్టికల్ లైన్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకు, cot 67. cot 67 మనం ఏం రాయొచ్చు, tan 67 రాయొచ్చు. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమైందా? ఓకే, సరే నెక్స్ట్ మోడల్, ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ cos 37 బై sin 53. ఇది కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్గా. న్యూమరేటర్ డినామినేటర్లో సైన్ కాస్ ఉండొచ్చు లేదా కాస్ బై సైన్ ఉండొచ్చు, ఏ ఫార్మాట్లోనే ఉండొచ్చు. ఈ యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి ఇంకా 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, ఇలా వస్తే మనకు ఆన్సర్ ఏమైపోతుంది, 1 అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. ఎలా వచ్చిందంటే ఇంకా sin 53 ఏం రాయొచ్చు మనం, sin 90 మైనస్ 37 కింద రాసుకోవచ్చు. సో 90 అంటే వర్టికల్ లైన్ కాబట్టి cos 37, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది, ఆన్సర్ 1 వచ్చింది. క్లియర్? ఓకే, నెక్స్ట్ మోడల్. ఓకే, ట్యాన్, ఇది కూడా ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ చూడండి. tan 7 ఏం రాసుకోవచ్చు మనం, tan 90 మైనస్ 83 రాసుకోవచ్చు. సో ఇది ఏమవుతుంది, tan వాల్యూ ఆటోమేటిక్గా కాట్ అయిపోతుంది, cot 7 నథింగ్ బట్ 1/tan 7. సో ఈ వాల్యూ ఎక్కడ మిస్టేక్ అయితే, ఓకే 7 కాబట్టి ఓకే మనకి ఇక్కడ 83 కదా రావాల్సినది, 83. సో 83 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సేమ్ 23 67 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలింది ఏముంది మనకు, tan 60 మిగిలింది. tan 60 మీకు వాల్యూ తెలియకపోయినా, tan అంటే ఏమి, sin 60 బై cos 60 కదా. sin 60 వాల్యూ ఎంత, 0, 1/2, 1/2, √3/2. సేమ్ అదేవిధంగా ఇది 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ √3. ఎక్కడుంది మనకు √3, ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం, ఇంపార్టెంట్ మోడల్. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు ఫస్ట్ టైం అయితే కనుక ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి, ఇవన్నీ మోడల్స్ అయితే మీకు దొరుకుతాయి. లేదు పెయిడ్ కోర్స్ వాళ్ళు అయితే కనుక ఆల్రెడీ మీకు అప్లోడ్ చేస్తుంటాయి మన యాప్లో. ఓకే, సరే నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 405 వాల్యూ, 405. దీన్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ కొంచెం దీనికి సంబంధించిన థియరీ చూద్దాం. 0, 90, 180, 270, 360 ఈ వాల్యూస్ ఎలా వస్తున్నాయంటే కనుక 90కి 90 యాడ్ చేస్తే 180, 180 ప్లస్ 90 270, ప్లస్ 90 360, ప్లస్ 90 చేస్తే 450 వస్తుంది. అర్థమైందా? సో దీని మీనింగ్ ఏమంటే ఇంకా మనం 405ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 360 ప్లస్ 45 కింద రాసుకోవచ్చా. సైన్ 360 హారిజంటల్ అయినా వర్టికల్ అయినా హారిజంటల్. సో హారిజంటల్ కాబట్టి sin 45 వస్తుంది.
సైన్ 45 వాల్యూ ఎంత 0 1/2 1/√2. తర్వాత ఇది ఏ క్వాడ్రంట్లో వస్తుంది మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో అందరూ ప్లస్ కాబట్టి ఈ వాల్యూ కూడా ప్లస్ 1/√2 ఎక్కడుంది మనకు ఆప్షన్ నెంబర్ సిలో ఉంది +1/√2. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ సేమ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాట్ 585 అంటే ఎక్కడ వస్తుంది చూద్దాం. 0 90 180 270 360 +90 450 తర్వాత 540 మరి 620 ఇలా 690 యాడ్ చేస్తే 630. సో మనకి ఈ మధ్యలోనే ఉంది, ఈ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 540 + 45 కింద రాసుకోవచ్చు. అంతేనా. 540 అనేది హారిజాంటల్ వర్టికల్ 540 హారిజాంటల్. సో హారిజాంటల్ కాబట్టి కాట్కి కాటే వచ్చింది, రిమైనింగ్ 45 వచ్చింది. తర్వాత ఇది ప్లస్ మైనస్ అంటే ఆల్ సిల్వర్ టీ, ఇక్కడ tan ఆపోజిట్ అండ్ కాట్ ప్లస్ కాబట్టి ఈ టర్మ్ ఏమవుతుంది ఆటోమేటిక్గా ప్లస్ అవుతుంది. కాట్ 45 వాల్యూ ఎంత 1 కాబట్టి ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకి ఏ వాల్యూ ఇచ్చినా కూడా అంటే ఎన్ని డిగ్రీస్ ఇచ్చినా కూడా మనం జస్ట్ దీన్ని ఒక సర్కిల్ తిప్పితే 360 వస్తుంది, సెకండ్ సర్కిల్ తిప్పితే 720 ఇట్లా యాడ్ చేసుకుంటా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎంత పెద్ద వాల్యూ అయినా కూడా. ఓకే క్లియర్.